పిఎస్ఆర్ ఆంజనేయులు అధికారులను దుర్వినియోగం చేసి అధికారాలని అడ్డగోలుగా వ్యవహరించారు. చట్టాలను మార్చి అమాయక యువతి జీవితంతో ఆడుకున్నారు. తప్పు చేసి పోలీసులకు చిక్కినా తనకున్న ఐపీఎస్ బుర్రతో విచారణకు సహకరించకుండా వంకరగా వ్యవహరిస్తున్నారు. ఆనాడు అడిగేవాడు లేడు అనే అహంకారంతో ఆదేశాలిచ్చి ఇప్పుడు తనకేమీ సంబంధం అని బుకాయింపులు చేస్తున్నారు. ఇది సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు సిఐడి విచారణలో వ్యవహరించిన తీరు. ముంబై నటి కాదంబరి జత్వానీ కేసులో మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులను సిఐడి అధికారులు 2 రోజుల పాటు విచారించారు. ఆయన తన పోలీస్ బ్రెయిన్ తో విచారణకు సహకరించకుండా పొంతనలేని సమాధానాలు ఇచ్చినట్లు సమాచారం. అసలు జత్వానీ ఎవరో తనకు తెలియదని, కుక్కల విద్యాసాగర్ తనకు పరిచయం లేదని పదే పదే చెప్పినట్లు సమాచారం. 2వ రోజు విచారణలో చెప్పిన మాటలే 3వ రోజు కూడా పాత రికార్డే వేశారని చెబుతున్నారు. ముంబై నటి జత్వానీ అక్రమ అరెస్ట్, నిర్బంధం కేసుకు సంబంధించి పిఎస్ఆర్ ఆంజనేయులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. సోమవారం విచారణలో పొంతనలేని సమాధానం చెప్పడంతో మంగళవారం మరోసారి సిఐడి వివిధ ప్రశ్నలు సంధించింది. జత్వానీ కేసులో ఎవరి ఆదేశాలతో వ్యవహారం నడిపించారు, విశాల్ గున్నిని ముంబై పంపించాల్సిన అవసరమేమిటి, ఎవరు చెబితే ఇదంతా చేశారు అనే అంశాలపై సిఐడి అధికారులు ఆరా తీశారు. అలాగే ఈ కేసులో భాగస్వామిగా ఎవరు మారారు అనే అంశాలపై ప్రశ్నించారు. అయితే అసలు జత్వానీ గాని, కుక్కల విద్యాసాగర్ కాని తనకు తెలియదని, వారిని తానెప్పుడూ కలవలేదని పిఎస్ఆర్ చెప్పినట్లు సమాచారం. మరి ఎవరి ఆదేశాలతో విశాల్ గున్నీకి బాధ్యతలు అప్పగించారని, ఆ తర్వాత కూడా కేసును ఫాలో అప్ చేసేలా పలువురు అధికారులకు ఆదేశాలు ఎందుకు ఇచ్చారని ప్రశ్నించినా సరైన సమాధానాలు చెప్పకుండా దాటవేసినట్లు సిఐడి అధికారులు చెబుతున్నారు. మూడో రోజు మంగళవారం పలు సాక్ష్యాలను ఎదుట ఉంచి ప్రశ్నించినా తన ఐపీఎస్ బ్రెయిన్ తో నేరుగా సమాధానాలు చెప్పకుండా తనకు సంబంధం లేదని మాత్రం పదే పదే చెప్పినట్లు సమాచారం. అసలు సీతారామాంజనేయులకు ఎవరు చెబితే ఈ కేసులో భాగస్వామిగా మారారు, వైసీపీ కీలక నేతల నుంచి సమాచారం రాకుండా ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న వ్యక్తి కేసులో జోక్యం చేసుకోరు. అందుకే పిఎస్ఆర్ వెనుక సూత్రధారుల వివరాలు సేకరించాల్సి ఉందని సిఐడి అధికారులు అంటున్నారు. మూడో రోజు విచారణలో పిఎస్ఆర్ ఆంజనేయుల నుంచి కొంత సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది. అయితే ఆయన చెప్పిన సమాచారంతో క్రోడీకరించుకుని ఆధారాలను సరిచూసుకున్న తర్వాత సిఐడి అధికారులు ఒక నిర్ణయానికి రానున్నారు. ఇప్పుడు 3 రోజుల కస్టడీ ముగియడంతో మళ్లీ కస్టడీ కోరుతారా లేదా ఆయన చెప్పిన సమాచారంతో మరికొన్ని అరెస్టులుంటాయనేది తేలాల్సి ఉంది. మొత్తం మీద ఒక ఆడపిల్ల జీవితాన్ని తమ స్వార్థం కోసం బలి చేసిన పలువురు కాకీలు కటకటాలు లెక్కించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇతర ఐపీఎస్ అధికారులు కూడా ముందస్తు బెయిల్ పొందినా కేసు విచారణలో తర్వాతైనా అరెస్టు కాక తప్పదని న్యాయ